Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Welcome to the brand new episode of Mast Time Pass. వచ్చేసాము మీ అందరికి మస్త్ టైం పాస్ చేయడానికి. చాలా మంచోళ్ళందరితో కలిసి ఫుల్ టు మస్త్ టైం పాస్ చేస్తున్నాం కదా. మీరు మంచోళ్ళు, మేము మంచోళ్ళం. కాజల్ గురించి నాకు తెలియదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మంచోళ్ళు. చైతు గురించి నాకు తెలుసు, చైతు మంచోడు, నేను కూడా మంచిదాన్నే. కానీ ఊరికే షో కోసం ఎట్లా అంటున్నా చైతు? నిజం చెప్పు చైతు, నువ్వు మంచోడు అన్నాను రా, మంచిదాన్ని చెప్పు. కాజల్ మంచిదే కానీ అప్పుడప్పుడే తిక్కల్దాన్ని అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంటది. షోలో ఎన్నిసార్లు అనిపించలేదు చెప్పండి. అఫ్ కోర్స్ మనుషులన్నాక మంచోళ్ళండి, అలా మూవ్ ఆన్ అయిపోవాలి. ఏంటి మంచితనం గురించి మాట్లాడుతున్నారు, మీరైనా మాట్లాడేది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అవును, మేమే మాట్లాడుతున్నాం మంచితనం గురించి. చైతు మంచోడు, కాజల్ మంచిది, మీరంతా కూడా మంచోళ్ళు. ఎస్, ఇదే ఫ్లో లో ఇదే మంచితనం గురించి ఒక మంచి మాట, అంటే మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి ఒక మంచి మాట చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారు, మీరేమంటారు? మీ మైండ్ లో ఒక మంచి మాట అనగానే ఏ మంచి మాట వస్తుంది? అవన్నీ షేర్ చేసుకోవడానికి ఫేస్బుక్ పేజ్ మస్త్ టైం పాస్ ని లైక్ కట్టేసి అక్కడ మీ కామెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేది. సో చైతు, నీతో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మంచి మాట చెప్పు. కాజల్, దానికన్నా మంచి మాట ఇంకేముంటుంది చెప్పండి. అబ్బా అబ్బా, చాలు చైతు, ఈ జన్మ ధన్యం అయిపోయింది. చూసారా, ఊరికి చెప్తాడండి కాజల్ మంచిది కాదు, తిక్కలది అది ఇది అని. కానీ మంచి మాట అనగానే మైండ్ లో ఫస్ట్ చైతుకి ఏమొచ్చింది? కాజల్ కన్నా మంచిది ఇంకేది లేదు. కాజల్ అని నేను అంతేం చెప్పలేదు, కాజల్ అని చెప్పాను అంతే. దానికి నువ్వు ఇంత ఎలాబరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట అవసరం ఉంది చైతు. నేను చెప్పాలి, నువ్వు చెప్పుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. అంటే నువ్వు కదా చెప్పావు, నీ గురించి నేను చెప్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. కాదు, నీ గురించి నేను చెప్తున్నాను కదా. ఆ మంచితనం గురించి నేను మాట్లాడితే బాగుంటది కానీ నాకు నువ్వే అది ఇదని ఊహించుకున్నావు అనుకో, పిచ్చిది ఏదేదో మాట్లాడుతున్నాను, మళ్ళీ నీకే మంచితనం పోద్ది, నీ మంచి నా మంచితనం గురించి మీకు తెలుసు కదా. కాజల్ మన షోలో ఎన్ని మంచి మాటలు చెప్పిందంటే, కాజీపేటలో కాజాలు ఎక్కువ ఉంటాయా, కాకినాడలో కాకిలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎన్ని మంచి మాటలు చెప్పింది చూడండి కాజల్. అసలు మనకి ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకుంటుంటే మంచిగా డిస్క్లైమర్ వేసుకునేది ఎవరు? పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని. అది నేనే మంచిదాన్ని. అవును, ఎన్నో సినిమాలు వేసారు, దాన్ని చూసి 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 ఇదేదో బాగుంది అని చెప్పేసి మాటికి మన షోలో వేస్తుంటది. కానీ మంచి మాట కాజల్, as you mentioned, like you know, that's a good thing actually. మంచిగా చెప్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటానా, సీట్ బెల్ట్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి అని. సరే, చాలా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు కాలర్స్ మాట్లాడేసే టైం వచ్చింది. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే దేవి మౌనమా. ఇప్పుడు దేవి అస్సలు మౌనం కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం దేవికి కాల్ చేయబోతున్నాము. మస్తు టైం పాస్ అయిపోతున్నాము. దేవి దగ్గర నుంచి ఒక మంచి మాట తెలుసుకుందాం. లెట్స్ సే హాయ్ టు దేవి. హలో దేవి. హాయ్ కాజల్, ఎలా ఉన్నావు? హాయ్ దేవి, నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. ఎక్కడి నుంచి? కాకినాడ వలసపాకల. హాయ్ అన్నయ్య. హాయ్. ఏం చేస్తుంటావు కోకిల? ప్రస్తుతం ఖాళీయే. 10th చదివి ఇక్కడ నర్సుగా చేశాను, తర్వాత మానేశాను. అచ్చా, ఓకే. ఇప్పుడు ఖాళీగా పెళ్లి చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నావు ఇప్పుడు? పెళ్లి నెక్స్ట్ ఇయర్ లో అవుతుంది అనుకుంటా. ఏ సంబంధాలు చూసేస్తున్నారా? ఇప్పుడు దాకా ఎంతమంది అబ్బాయిలు చూసినావు? ఒక్కళ్ళు కూడా చూడలేదు. అయ్యో, వస్తారు, 2 లైన్లు కట్టుంటారు నీకోసమే. ఒక్కొక్కరు వస్తుంటారు, మంచోళ్ళని సెలెక్ట్ చేసుకో, సరేనా? మంచిగా అదే తెలియటం లేదే నాకు. మంచోడో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు మంచిగా ఆలోచించు, అప్పుడు నీకే మంచోడా కాదా అని చెప్పేసి అర్థమవుతుంది. చెడుగా ఆలోచిస్తే చెడుగా అనిపిస్తుంది, మంచిగా ఆలోచిస్తే మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తాను. నువ్వు అలాగే మంచిగా ఆలోచిస్తూ ఉండు, నీకు మంచి భర్త కూడా వస్తాడు. ఇదే ఫ్లో లో నువ్వు ఒక మంచి మాట చెప్పేసావు, ఎందుకంటే ఇవాళ టాపిక్ మంచి మాట. ఒక మంచి మాట మన మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి, ఈటీవీ ప్లస్ చూస్తున్న వాళ్ళందరికీ నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయండి. సరే, నేను డెడికేట్ చేస్తున్నా. రెడీ, కాసుకో, వేసుకో. 3, 2, 1 గో. కోకిలా కోకిలా నువ్విలా మాట్లాడకే అలా, ఈ కొత్త లిరిక్స్ నేను రాసేసాను నీకోసం. కోకిలా కోకిలా. గొంతు బాల. సూపర్. ఏంది సూపర్? ఆ పిల్లకి లిరిక్స్ రావు. కోకిల కోకిల అతే వచ్చు, మిగతా అంతా ఏదేదో పాడింది. కాకినాడ అందరికి కోకిలకి అందుకే పాడారు. జీవితం గురించి ఒక మంచి మాట చెప్పవా? లవ్ అంటే చాలా ఇష్టం, దాని మీద చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేస్తే యాక్సెప్ట్ చేయరు చాలా మంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చెప్తే యాక్సెప్ట్ చేసేస్తుంది అమ్మాయి. కానీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఆలోచించడం లేదు. ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు, ఏదో చిన్న మాట వస్తుంటే ఏదో
చనిపోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అలా చెయ్యొద్దు ఎవరు కూడా. ఓకే ఫెయిల్యూర్ అయిపోతే కూడా జీవితం ముందుకు వెళ్ళడానికి ఒక ముందడుగు వెనక్కి వేయకూడదు, ముందుగానే నడుస్తూ ముందుకు వెళ్ళాలి. సూపర్. కాదు, నిన్ను ఒక మంచి మాట చెప్పమంటే నువ్వు ఒక మంచి స్పీచ్ ఇచ్చావు. ఇంకేం చెప్పాలో కానీ తెలియదు. చాలా మంచి మాట చెప్పినావు తెలుసా, ఇప్పుడున్న జనరేషన్ గురించి ఒక మంచి మాట ముందు చెప్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పడం తెలియట్లేదు, కొంచెం కంగారుగా ఉంది. అర్థమైపోతుంది దేవి, కానీ ఒక మంచి మాట మా అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవి. అలాగే జాయిన్ అయినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నేను సాంగ్ పాడదాం అనుకున్నాను. పాడేసి మేము అనవసరం బాగా చెప్పేస్తున్నాం, పాడేసే పాట మా కోసం. అంటే అయితే దానికి మ్యూజిక్ ఇవ్వండి. అంటే ఫస్ట్ టైం పాడుతున్నాను, ఉంటారో పోతారో తెలీదు. ఉంటాలే, ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాము. పాడు పాడు. అవునా? నాకు వచ్చిన సాంగ్ పాడతాను. పాడు. నా గుండె శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మల. అంటే జన్మలకి నువ్వు పాటలు పాడుకుంటూ ఇలాగే మా మస్తు టైం పాస్ చూసుకుంటూ ఇలాగే మా మస్తు పాస్ జాయిన్ అవుతూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us దేవి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. అమ్మా, దేవిని ఒక చిన్న మాట అడిగితే ఇంత పెద్దగా చెప్పడం అలవాటు అయిపోయింది తనకి. సో చిన్నప్పటి నుంచి ఇంత అనుకుంటా, ఒక చిన్న మాట అనగానే ఒక మంచి స్పీచ్ ఇచ్చింది. కానీ నీకు ఒక కూడా మంచి మాట చెప్పింది కదా నిజంగానే. అవును. నౌ డేస్ ఈ జనరేషన్ అంతా కూడా అదే ఫాలో అవుతున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ డిప్రెషన్ లోకి వెళ్ళడం లేదా సూసైడ్ చేసుకోవడం. నో, లవ్ ఫెయిల్యూర్ అయితే అక్కడతో లైఫ్ ఆగిపోవట్లేదు, ముందడుగు వేస్తేనే కదా మనకి లైఫ్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ దేవి. అండ్ లవ్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, మస్తు టైం పాస్ చూడండి. ఈ మస్తు టైం పాస్ లో చాలా మంది అమ్మాయిలు కాల్ చేస్తూ ఉంటారు. చాలా కాజల్ కూడా మంది- ఖాళీగా ఉంది, కాజల్ కూడా లవ్ చేయొచ్చు మీకు ఫెయిల్ అయితే. నేను ఖాళీ ఉన్నాను, నన్ను కూడా చేసుకోవచ్చు. అంటే అమ్మాయిలైతే చేతుని అబ్బాయిలు అయితే కాజల్, నీకు అమ్మాయిలు కావాలా? కాదు, లవ్ ఫెయిల్యూర్ ఎక్కువగా అబ్బాయిలకే అవుతూ ఉంటుంది కదా. ఎవరు చెప్పారు? అది అవ్వడానికి కారణం ఎవరో తెలుసు కదా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అబ్బాయిలకి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది కారణం ఎవరు? కాజల్ లాంటి అమ్మాయిలు. ఒక మంచి మాట గురించి ఈ రోజు మన మస్తు టైం పాస్ లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక మంచి మాట తెలుసుకుంటున్నాం. ఇందాక నేను నన్ను అడిగితే ఒకే ఒక మంచి మాట కాజల్ అని చెప్పాను. ఎందుకంటే కాజల్ అంటే మంచితనం, మంచితనం అంటే కాజల్. ఎవరైనా బాధపడుతున్నారంటే కాజల్ తట్టుకోలేదు, ఎవరైనా ఆనందపడుతున్నారు అంటే కాజల్ వాళ్ళతో కలిసి ఆనందపడుతూ ఉంటుంది. సో నేను మంచి మాట కాజల్ అని చెప్పినా. ఎవరైనా బాధపడుతున్నారంటే తట్టుకోలేదు, ఎవరైనా ఆనందపడుతున్నారంటే తట్టుకోలేదు అంటావేమో అనుకున్నా. లేదు, అప్పుడు మంచితనం ఎలా అవుతుంది? నేనే కనుక ఒక మంచి మాట చెప్పాలంటే సంతోషంగా ఉండండి, అందరినీ సంతోష పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటాను. అంటే బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. మనం సంతోషంగా ఉంటే మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టాం అనుకోండి, ఇంకా కష్టాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఫినాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ కూడా సెకండరీ. మనం ఆనందంగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలి. అదే మేము ఇద్దరం కూడా ప్రయత్నిస్తూ ఉంటాము. మేము ఆనందంగా ఉండి మీ అందరికి ఆనందాన్ని పంచుతూ ఉంటాం. అది నా యొక్క మంచి మాట. ఎట్లిచ్చా? చాలా బాగా ఇచ్చావు. మరి నా మంచి మాట ఏంటి చెప్తాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాము వెంకీకి. వెంకీ మీద పాడపాడు. వెంకీ టైటిల్ సాంగ్ ఏంటది? హలో హలో, హాయ్ వెంకీ, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు వెంకీ? బాగున్నాను, చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మునగాల. ఓకే, అక్కడ ఏం చేస్తుంటావు? ఏంటది? ఊరు పేరు చెప్పు. మునగాల. ఆ? మునగాల. మునగాల, అందరూ మునగాల. మునుగుదాం. అక్కడ ఏం చేస్తుంటాను? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్? బీజెడ్సీ. ఓకే, ఇప్పుడు చేతులు అడుగుదాం, బీజెడ్సీ ఫుల్ ఫామ్ ఏంటో. నాకు తెలియదు, బికాస్ నేను బీకామ్ చేసిన, నాకు దాని తెలుసు, మిగతా ఏం తెలియదు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కదా? అవును. ఓకే. ఎలా అవుతుంది ఫైనల్ ఇయర్? మంచిగా అయిపోతుందా? ఇంకొక సంవత్సరం అంతేనా? అవును చేతి. అచ్చా, ఓకే. చెప్పు బాబాయ్, ఎందుకంత డల్ గా మాట్లాడుతూ కొంచెం ఎనర్జెటిక్ గా మా కోసం మస్తు టైం పాస్ అని చెప్పి కాజల్ చేతికి హాయ్ చెప్పు ఒకసారి. మస్తు టైం పాస్ కాజల్ అండ్ చైతు. ఈ రోజు మస్తు టైం పాస్ లో మేము టైం పాస్ చేస్తున్నాం ఒక మంచి మాట తెలుసుకుంటూ. నీ నోట్లో నుంచి మా అందరి కోసం ఒక మంచి మాట రావాలి అంటే ఏంటి ఆ మంచి మాట? ఏం చెప్తావు మంచి మాట? నీ నోట్లో నుంచే రావాలి. ఓకే, కష్టాల్లో ఉన్న వారికి హెల్ప్ చేయడం. వెరీ గుడ్, అదే నీ మంచి మాట, అంతేనా? ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ లాగా, ఎవరు కష్టాల్లో ఉంటే ఫ్రెండ్స్ నే కాదు, ఎవరు కష్టాల్లో ఉన్నా వాళ్ళని వెళ్ళి ఆదుకోవాలి, వాళ్ళని హెల్ప్ చేయాలి వాళ్ళకి. అంతే కదా? అంతే కదా?
అవును. సరే మరి Alright. ఇప్పుడు వరకు ఎంత మందిని హెల్ప్ చేసావు? ఏదన్నా నువ్వు హెల్ప్ చేసిన సిచ్యువేషన్ నీకు గుర్తుందా? మాతో షేర్ చేసుకుంటావా? సీరియస్ అతను కొంచెం దూరం అయితే అచ్చా, వెరీ గుడ్ అప్రిషియరబుల్. మనోడు కొంచెం పూర్ అయితేనో నీ దగ్గర డబ్బులు ఉంటే తనకి ఫీజు కట్టినావు, తనకి చదువు అందించావు, రైట్? సీరియస్. వెరీ గుడ్ awesome. బ్రదర్ వెంకట్. A big round of applause to you. Thank you so much for joining with us, Venkat. ఓకే చేసి Chala, bye bye. బాయ్. Bye. That was Venkat. వావ్, సూపర్ అబ్బా. వెంకీ లాగా వెంకట్ లాగా చాలా మంది కూడా హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఉండే ఉంటాయి. చైతు విషయానికి వస్తే అస్సలు చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం చైతు Hey, అడిగి ఇప్పుడు ఎందుకు తెలుసుకుందాము. కాజులు అవన్నీ? ఒక్క scene, మళ్ళీ ఒక్క scene నాకు అలాంటి చెప్పు. నచ్చవు కదా కాజు, నీకు తెలిసిందే పర్లేదు కదా చెప్పు. నాకు అలాంటి పబ్లిసిటీ అంటే అంటే నచ్చదు. ఓకే కాదు చైతు, నువ్వు చెప్తే తర్వాత నేను కూడా చెప్తామని. నువ్వు చెప్పాలి కూడా ఎప్పుడు నువ్వు చెప్పు. నాకెందుకు మళ్ళీ? నువ్వు చెప్పు చైతు. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఈ చేతితో చేసిన సహాయం ఈ చేతికి కూడా తెలియకూడదని చెప్పేసి, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. కానీ చాలా మందికి చాలా సిచ్యువేషన్స్ లో హెల్ప్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా విషయానికే కాదు, కాజుల విషయానికే కాదు, చూస్తున్న మీలో కూడా చాలా మంది కూడా సహాయం చేసి ఉంటారు. వాళ్ళ సహాయపడుతూ ఉండాలి. ఇందాక వెంకట్ చెప్పిన ఒక మంచి మాట, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. దానికి మించిన మంచి మాట ఇంకేముంటది? ఉంది. నా మనసులో ఒక మంచి మాట ఉంది, అది కూడా చెప్తాను. అండ్ కాజల్, ఒక మంచి మాట అనగా నా మనసులో ఏముందో తెలుసా? ఒకే ఒక మాట, అందరికీ కూడా మంచి మాట అంటే అదేనేమో అనిపిస్తుంది, అమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్, అన్కండిషనల్ లవ్ అనేది అమ్మ దగ్గర నుంచి వస్తుంది. అమ్మ అనే దానికన్నా మంచి మాట ఇంకేమైనా ఉందా అంటే, మొదట నేను అంటాను అమ్మ అనే, ఇంకేం లేదు. అమ్మా యూనో అడుక్కున్న కూడా అమ్మా అమ్మా అని పిలిచినా ఇంత సంపుగా ఉంటుంది. వెంటనే అమ్మకి గుండె కలగమంటది. అమ్మా అనగానే చక్కగా అన్నం తీసుకొస్తారు, ఇట్లా వెళ్తారు. అమ్మా ఇంత అన్నం ఉంటే అమ్మా అంటారు, చక్కగా అన్నం తీస్తారు, దాంతో పాటు కూర పచ్చడి కూడా తెస్తారు. నాకు అమ్మ అనగానే నాకు మనసు కదలదు, మా అమ్మ కదులుద్ది. నాకు బాబా బాబయ్య అంటే అప్పుడు నన్ను ఎవరో పిలుస్తున్నారు అని చెప్పేసి వినసొంపుగా వెళ్ళి వాళ్ళకి అలా దానం చేయాలి అనిపిస్తుంది. సేమ్ చెప్పరా బాబు అంటే సిచ్యువేషన్స్ అన్ని చెప్పేస్తున్నాడు. ఒకసారి ఒక కపుల్ కి హెల్ప్ చేశాడు, అది చూసి నేను ఐ వాజ్ లిటరల్లీ ఇంటూ టియర్స్ అన్నమాట. సో చైతు చెప్తాను, బట్ దానికి ముందు స్వప్నకి కాల్ చేయాలి. స్వప్న టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ స్వప్న. స్వప్న వేడు వేడు సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే ఇప్పుడు మనం లిరిక్స్ రావుతూ జోడైన రెండు గుండెల ఏకతాళము, మేళతాళము. జోడైన యవ్వనాలలో మళ్ళీ జోడైన యవ్వనాలలో. ఆహా. జోడే నీకు రాకపోతే ఇంకా మాకు వచ్చినా కూడా దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా చెప్పండి. లెట్స్ హై టు స్వప్న. హాయ్ స్వప్న. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వెల్కమ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆత్మకూరు మరి. ఆత్మకూరు. ఏం చేస్తుంటారు ఆత్మకూరులో స్వప్న? ఆత్మకూరులో మిషన్ కుట్టుకుంటా ఉంటా ఇంట్లో. అవునా? ఆంటీ నాకు ఒక్క చెడ్డీ ఆంటీ, సారీ నిక్కర్ ఆంటీ. నేను కుట్టిన మీరు వేసుకుంటారా? ఎందుకు వేసుకోమండి? మీరు కుట్టే బట్టలు కాదా, నేను వేసుకునే బట్టలు కాదా? మీరు కుట్టియండి, నేను వేసుకోకపోతే అప్పుడు అనండి. అంటే వేసుకున్నాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది కుట్టించిన తర్వాత కూడా కదా. నిక్కర్ ఇక్కడ వేసుకొస్తాను కాజల్. ఏంటా ఉట్టి దాంతో వచ్చేస్తావా? షార్ట్స్ వేసుకొని షో చేస్తాను. అప్పుడు ఈ షార్ట్ కర్టసీ బాయ్ స్వప్న ఆత్మకూరు అని కార్డు కూడా ఇస్తాను మీకోసం. హలో సేతు గారు, చెప్పండి. మీ నాకు చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు దాకా ఎవరు చెప్పలా నవ్వు బాగుంటుందని, మీరే చెప్పారు. అంత బాగుంటుందా? అవును సార్, మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాజల్ నవ్వే బాగుంటుంది అంటారు అందరూ, నాకు కూడా కాజల్ నవ్వే ఇష్టం. ఆడలేదు మెచ్చుకుంటే అది బాగుంటది, మెచ్చుకోవాలి. ఓ ఆ విధంగా మెచ్చుకున్నారు మీరు, ధన్యవాదాలు స్వప్న గారు. మీ వాయిస్ కూడా చాలా బాగుందండి. అవునా? అయ్యో మీ నవ్వు కూడా చాలా బాగుందండి. నవ్వాలో వద్దన్నట్టుంది. మీరు పోసేస్తున్నారు నన్ను. అయ్యా మిమ్మల్ని మోసేంత వాళ్ళం చెప్పండి. మాది మేమే మోసుకోలేకపోతున్నాం. ఈ మధ్య అందరూ యాక్చువల్లీ మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా స్వప్న గారు? ఎవరైతే టైలరింగ్ చేస్తారో వాళ్ళందరికీ ఒకప్పుడు రెడీమేడ్ బట్టలకి అందరూ ఎగబడేవారు, కానీ మళ్ళీ ఇప్పుడు కుట్టడానికే ఇస్తూ ఉన్నారు బట్టలు. అది ప్యాంట్ షర్ట్ కానివ్వండి, చీరలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. దానికే ఫ్యాషన్ డిజైనింగ్ అని, డిజైనర్ వేర్ అని పేరు కూడా. మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలని, మీకు గిరాకీలు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఓ థ్యాంక్ యూ మీకు నేను వచ్చేసి 3 జాకెట్లు 6 ఫాల్సులతో కలకలాడాలని కోరుకుంటున్నా. నేను కూడా మీ గురించి కోరుకుంటాను. కోరుకోండి. మీరు ఇలానే అందరినీ కాల్ చేసి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని అది కోరుకుంటాను. మీరు చెప్పకపోయినా చేస్తాంగా. థ్యాంక్ యూ. చెప్పారు కదా అభిమానంగా. థ్యాంక్ యూ సో మచ్. ఓ, మీ గురించి మీకోసం మేమిద్దరం ఒక మంచి మాట చెప్పాము. ఆ, ఇప్పుడు ఒక మంచి మాట అనగానే మీ మైండ్ లో ఏ మాట వస్తుందో చెప్పండి, ఎందుకంటే ఇవాళ టాపిక్ అదే. మంచి మాట అంటే ఇతరులకు సహాయం చేయడం మంచి మాట. మీరు కూడా సూపర్. మీరు ఎవరికైనా సహాయం చేశారు ఎప్పుడైనా? అంటే జనరల్ గా నేను ఎవరికి సహాయం చేయలేదు, కాకపోతే అవకాశం అంటే తప్పకుండా చేస్తా. అయితే ఈసారి ఖచ్చితంగా ఎవరన్నా ఒక బ్లౌజ్ కుట్టమని ఇచ్చినప్పుడు ఒక బటన్ ఎక్స్ట్రా కుట్టివ్వండి, వాళ్ళకి బాగా ఆనందపడతారు. ఓ, దాన్ని తప్పకుండా పుట్టిస్తా. అది కూడా ఒక కైండ్ ఆఫ్ సహాయమే కదా. అవును. ఇప్పుడు ఎంత కష్టమో తెలుసా అండి, మీరు షర్ట్ కి ఇచ్చామనుకోండి 5 బటన్లు కుడతారు మంచిగా, ఆ 5 బటన్లు ఒక బటన్ పోయినా కూడా మళ్ళీ మ్యాచింగ్ బటన్ దొరకదు. అదే 6వ బటన్ కుట్టించారనుకోండి 5 పోయినా కూడా 6వ మళ్ళీ కుట్టుకుంటే అసలు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఓహో, స్పేర్ బటన్ కుట్టివ్వమంటున్నావా? సరే ప్రతిదానికి పెడతా ఎక్స్ట్రా బటన్. వెరీ గుడ్ స్వప్న, ది డిజైనర్ ఎక్స్ట్రా బటన్, అంతే ఇంకా. ఎక్స్ట్రా సూపర్ అండి. ఇలానే సాయం చేస్తూ ఉండండి, సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. It was really very nice talking to you. Bye. బాయ్. దట్ వాస్ స్వప్న. స్వప్న లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము ఉన్నాం కదా, నేను చైతూ ఉన్నాను, నాతో పాటు కాజల్ ఉంది కదా, ఇద్దరం కాల్ చేస్తాం, మీకు మస్త్ టైం పాస్ అందిస్తాం. Yes, exactly. ఈ రోజు మన మస్తు టైం పాస్ లో ఒక మంచి మాట అని చెప్పేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తున్నాం, వాళ్ళని అడుగుతున్నాం. అలాగే మేము కూడా మా మంచి మాటలు చెప్తూ ఉన్నాము, అదే మాట్లాడుతున్నాం, మస్తు టైం పాస్ చేస్తున్నాము. Yes. అండ్ ఇందాక కాజల్ అడిగింది అండ్ నువ్వు చేసిన హెల్ప్ గురించి అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీనెస్ నాకు కలిగింది. కాజల్ కళ్ళ నుంచి నీళ్ళు కూడా తెప్పించింది అంటే నిజంగానే మీరు కూడా జాగ్రత్తగా వినాలి. హ్యాపీనెస్ అన్నమాట. చైతు ఇంత మంచి పని చేశాడా అని ఆనంద బాష్పాలు అన్నమాట లిటరలీ. నేను మా ఆఫీస్ లో షో అయిపోయింది, అది రేడియోలో అయిపోయినాక కిందకు వచ్చి ఐ వాస్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్. సడన్ గా 2 కపుల్ వచ్చారంట. మన క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళు ఒక 1 రోజుల నుంచి ఉంటున్నారంట. వాళ్ళ అత్తగారికి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి మొగుడు పిల్లలు ఇద్దరు చూసుకుంటున్నారు. ఓకే, అయితే వాళ్ళు నడుచుకుంటూ పాపం భోజనం కోసం అంటే ఎక్కడన్నా రోడ్ల మీద ఎక్కడన్నా భోజనాలు మెస్ గానీ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి వెతుక్కుంటూ ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 కిలోమీటర్స్ దాకా నడుచుకొని వచ్చేసారు. పాపం కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. వచ్చి నా దగ్గరికి వచ్చి, బాబు ఇక్కడ ఎక్కడైనా మెస్ ఉందా అని అడిగారు, భోజనం చేయడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందా అని అడిగారు. వాళ్ళు డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. ఉందండి ముందు వెళ్ళండి అక్కడ ఉంటది అని చెప్పేసి అన్నాను. అవునంటే వాళ్ళ ఆయన వెంటనే నాకు అస్సలు నడవలేని, నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఏమన్నా ఉంటే చూడవే అంటున్నాడు. అయ్యా చూసి ఏదోలా అనిపించింది నాకు. సరే అని చెప్పేసి కార్ ఎక్కండి అని చెప్పేసి నా కార్ లో తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్ళి వాళ్ళకి కూర్చోపెట్టి వాళ్ళకి కావాల్సిన మీల్స్ అని పెడితే దే ఫెల్ సో హ్యాపీ. 2 రోజులు అయింది నాన్న భోజనం చేసి, మేము అక్కడ ఇడ్లీలే ఇస్తున్నారు. అండ్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర జనాలు వచ్చి ఏమైనా పంచి పెడుతుంటే మమ్మల్ని తోసేసుకొని ఆడ ఉన్నోళ్ళే మొత్తం తీసేసుకుంటున్నారు. తిని 2 రోజులు అయింది, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి దే బ్లెస్ అండ్ దే ఫెల్ సో హ్యాపీ. నాకు కూడా మంచిగా అనిపించుండే. వాళ్ళు ఏమీ బెగ్ చేసుకోలేదు, ఏమీ రిక్వెస్ట్ చేయలేదు, ఖాళీ ఎత్తుకుంటూ ఉన్నారు. కానీ తీసుకొని వెళ్ళాను, తర్వాత బ్లెస్ చేయడంతో మంచిగా అనిపించింది. అది సిచ్యువేషన్ వస్తే తప్పకుండా చేతో యూటిలైజ్ చేసుకున్నట్టు అట్లా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా చెప్పుకోవడానికి మీకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ మనసుకి ఎంత తృప్తి, ఎంత ఆనందం అనిపిస్తుంది. చేతి ఇంత మంచి హెల్ప్ చేశాడు, అబ్బా నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు, నేను కూడా హెల్ప్ చేస్తాను అని నాకు అప్పుడు అనిపించింది, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమైనా సిచ్యువేషన్ వస్తే రాజుతో తిందు కానీ ఎందుకు రా తినట్లేదు కడుపుకి. డైటింగ్ చలో ఇగో ఇది ఎందుకు చెప్పినామంటే సిచ్యువేషన్ ఇందాక వెంకట్ కానివ్వండి, స్వప్న కానివ్వండి, ఒక మంచి మాట అని అడిగితే వాళ్ళు చెప్పిందల్లా ఇతరులకి సహాయపడండి అని చెప్పారు. అదే వాళ్ళకి మంచి మాట. ప్రతి ఒక్కరు కూడా మంచితనం, మంచి మాట అనేది ఏంది అంటే గనక ఇతరులకి సహాయపడమే. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నాను. రైట్. కానీ మీకు ఒక మంచి మాట అనగానే ఇంకేమైనా థాట్ రావచ్చు. ఆ థాట్స్ అన్ని అట్లా వస్తే అట్లా స్కాటర్ చేసుకుని అనుకోకండి. ఆ స్కాటర్ అయిన థాట్స్ అన్నిటిని తీసుకొచ్చి మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టేసి అక్కడ మీ కామెంట్స్, మీ ఒపీనియన్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసేయండి. మేము చదువుతాము, రిప్లైలు కూడా ఇస్తాము. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. ఎవరికి అంటే సాయి సంతోష్. సాయి సంతోష్ కాజల్ భలే ఉంది, మళ్ళీ పాడవా? నాకు చాలా ఇష్టం ఈ పాట, మళ్ళీ పాడు. సాయి సంతోష్, సాయి సంతోష్, సాయి సంతోష్ కి కాల్ చేద్దాం. హాయ్ సంతోష్.
హలో, హాయ్ కాజల్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా బాగున్నాము. కాజల్, ఇంకా చైతు, మా డైరెక్టర్ భరత్, మా కెమెరామ్యాన్స్, మా మేకప్ మ్యాన్, మా హెయిర్ స్టైలిస్ట్. బాబు, మీ డైరెక్టర్ గురించి నాకు ఎందుకు తెలియదు చెప్పండి. ఏం తెలుసు మా డైరెక్టర్ గురించి చెప్పు. నువ్వు దిగుతావు కదా మా ఫోటోలు, పాపం డైరెక్టర్ కన్నా కనిపించి అక్కడ. ఫేస్బుక్ ఫాలోవర్ వా? ఫేస్బుక్ బాగా ఫాలో అవుతాను. సూపర్. వెరీ గుడ్ సంతోష్. మా డైరెక్టర్ నచ్చాడా నీకు? నచ్చారు. నాకు తెలిసి ఇంకో 6 months లో ఆయన అయిపోతాం. ఇంకా చూసుకోమని పూర్తిగా కదా, నాకు కూడా అదే భయం వేస్తుంది అప్పుడప్పుడు. ఆయన యాంకర్ అవడంటే హీరోయిన్ అవుతాడంట. నువ్వు ఇంకా డైట్ చేస్తున్నావా? చేస్తున్నాను సంతోష్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేస్తున్న కొద్ది పెరుగుతున్నాయి మానే ముందు పెరుగుతుందా మానేనా? నువ్వు బాగా ఫాలో అవుతున్నావు అబ్బా మా షో. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇంతకి నువ్వు? రాజమండ్రి దగ్గర అనపర్తి. ఓకే, కాజల్ ఏదో అడుగుతుంది. అడుగు. చేతు గురించి అన్ని చెప్పావు కదా, నా గురించి కూడా ఏమని చెప్పు అంటున్నా. నువ్వు ఎన్నో ఇచ్చాను బాగా కవర్ చేస్తావు కాజల్. ఇంకా అసలు చెప్పినావు. సూపర్. నువ్వు రివ్యూస్ బాగా రాస్తావు ఫేస్బుక్ పేజ్ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమని చెప్పు. ఏముంది, ఇప్పుడు నా గురించి పాట పాడావు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే సింగర్ కూడా అవుతావా? సింగర్ సింగర్ అవడం ఏంటి, ఆల్రెడీ సింగరే. ఓ లమ్మి 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 అనే పాట పాడింది ఆల్ ది బెస్ట్ మూవీలో కాజల్. ఓకే, అక్కడ కొంతమంది చచ్చిపోయారు. అదే అవునవును, దానిలో నేను కూడా ఉండేవాడిని, కానీ తర్వాత బతికాను. మళ్ళీ ఇంకో పాట పాడింది. చాలా బాగా నడుస్తుంది షో, మేము డైలీ ఫాలో అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఫాలో అవుతుండు. నువ్వు మంచోడు అని మాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక మంచి మాట చెప్పు, ఎందుకంటే ఇవాళ టాపిక్ అదే. ఒక మంచి మాట. మంచి మాట అంటే ఏదైనా ఉపయోగపడేదా? ఎవరికైనా అసలు ఒక మంచి మాట అనగానే నీ మైండ్ లో ఏమొచ్చింది? అంటే ఏదైనా ముందు మనం అనుకుంటాం కదా, సమాజం మారాలని. అదే సామాజిక మార్పు కోరుకోవడానికి ముందు వ్యక్తిగత బాధ్యత, వ్యక్తిగతంగా మనం మార్పు చెందాలి. సూపర్. సమాజం మారడం కాదురా, ముందు నువ్వు మారితే అప్పుడు సమాజం ఆటోమేటిక్ గా మారుద్ది అని చెప్తున్నావు, అంతేగా? అంతే. ఈ సందర్భంగా నాకు ఒక పాట గుర్తొచ్చింది. పాడు. కొమరం పులి సినిమాలో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్. నాకు ఆ పాటకే గూస్ బంప్స్ వస్తాయి. అదే కదా చేత. పాడు. సరే, రెడీ. మారాలంటే లోకం మారాలంటా నువ్వే. సో ఫస్ట్ సమాజం మారాలి, లోకం మారాలి అంటే నువ్వే మారాలి అని చాలా అద్భుతమైన సాంగ్. చంద్రబోస్ గారు చాలా సూపర్ గా రాశారు లిరిక్స్. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. కొత్తగా పెట్టాయి కదా, అంటే ఎప్పుడు టీవీలో లైవ్ షోస్ వస్తుంటాయి, కానీ అలా కాకుండా ఇది కూడా చాలా బాగుంది. మస్త్ టైం పాస్ వస్తుంది. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా ఫేస్బుక్ పేజ్ కూడా కామెంట్స్ రిప్లై నిజంగా చాలా బాగా ఇస్తున్నారు. నిజంగా బాగుంది. నిజంగా చాలా ఛానల్స్ ఉంటాయి, కానీ మనం కామెంట్ చేసిన చూస్తారా చూడరా అని ఉంటుంది. మీరు ఏకంగా కామెంట్స్ పెట్టే కదా, మెసేజ్ కూడా రిప్లై ఇస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అది. అండ్ కామెంట్స్ పెడుతుంది మేము ముగ్గురమే, నేను, చైతు, అలాగే మా డైరెక్టర్ భరత్. చెప్తాను కదా, ఇంక డైరెక్టర్ భరత్ వచ్చే రోజు వస్తే ఇంక సినిమాల తర్వాత. భరత్ కి ఏమైనా చెప్పు, భరత్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏమైనా చెప్పు సంతోష్. భరత్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఖచ్చితంగా మూవీస్ లో ట్రై చేస్తావు అనుకుంటున్నాను. నానిలాగా నువ్వు కూడా మంచి హిట్స్ సాధిస్తావు, ట్రై చేస్తావు. మా వాడిని మేము అందరూ అదే అంటాం, జూనియర్ నాని లెక్క ఉంటావు నువ్వు అని చెప్పి. నువ్వు అట్లా అన్నావు. మా వాడు ముడిసిపోతున్నాడు ఇక్కడ. కానీ సీరియస్ గా భరత్ అది కాదు, కానీ సీరియస్ గా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ అంటే స్టోరీ బేస్ వచ్చే సినిమాలు తక్కువ కాబట్టి నువ్వు అలా ట్రై చేసి స్మూత్ గానీ సినిమాలు కానీ బడ్జెట్ గురించి సంబంధం లేకుండా చిన్నగానే పెద్దగా మంచి షోస్ చేస్తామని సమాజానికి ఉపయోగపడతాను కోరుకున్నాను. ఆ సినిమాలో చైతు కాజల్ ని కూడా కొంచెం తీసుకొని మాకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తారని కూడా కోరుకో. ఓకే, చైతన్య సీరియస్ గా విలన్ గా కానీ కమిడియన్ గానీ బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను. నేను హీరో కదా, ఆర్టిస్ట్. అదే ఆర్టిస్ట్. ఎస్వి కృష్ణారెడ్డి తెలుసు కదా, డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన హీరో కమ్ డైరెక్టర్ కదా. అలా భరత్ డైరెక్షన్ లో భరత్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా, చైతు కామెడీ ఆర్టిస్ట్ గా చేస్తాడు. కానీ నిజంగా చాలా బాగుంది షో. అసలు ఎక్కడ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు, ఏ వల్గారిటీ లేదు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద వర్డ్స్ సంతోష్. అదే మదర్ డే నాడు ముందు రోజు టెలికాస్ట్ నిజంగా షో అయితే సూపర్ అబ్బా. నువ్వు నిజంగా మమ్మీ గురించి షేర్ చేసుకోవడం కానీ
నిజంగా టీవీస్ వచ్చేది కళ్ళలో అసలు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బాగా ఫాలో అవుతున్నందుకు మా షో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్. ఆల్ ది బెస్ట్, ఫస్ట్ టైం ఫస్ట్ మొత్తం క్యాచ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బై సంతోష్. సాయి సంతోష్ అసలు బీభత్సంగా ఫాలో అవుతాడు. సో మీరు కూడా బీభత్సంగా ఫాలో అవుతారా? అది మాకు తెలియాలి అంటే 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, మస్తు టైం పాస్ ఇచ్చేస్తాం. అండ్ మీరు ఎంత మంచి ఫాలోవర్, ఎంత పెద్ద ఫాలోవర్ మాకు తెలియచేయచ్చు. కాజల్ ఇంకా చైతు ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఒక మంచి మాట. రోజు మంచి మంచి మాటలే మాట్లాడతారు, కానీ ఇవాళ మీరు కూడా మంచి మంచి మాటలు మాట్లాడాలి అని ఒక మంచి మాట అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అట్లా చూస్తున్నా? బాగున్నావు కాబట్టి చూస్తున్నాను. బాగుంటే అట్లా తొంగి తొంగి చూడాలా? బాగుంటే చాలా బాగున్నావు కాజల్. అంటే తొంగితేనే చాలా బాగున్నానా? పక్క నుంచి బాగాలే మళ్ళీ. ఎందుకంటే స్ట్రైట్ గా అయితే మీకు కనిపిస్తుంది, స్ట్రైట్ గా చాలా బాగుంది కదా. సైడ్ నుంచి కొంచెం ఏదో వంకటింగ్ ఫేస్. అసలు ఆ సైడ్ నుంచి చూస్తే ఈ సైడ్ లో నా ముక్కు పుడక కనిపిస్తుంది. అండ్ ఎంత బాగుంటానో, నా ముక్కు పుడక కూడా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. అండ్ ఇది కొత్త ముక్కు పుడక, అది చెప్పడం కోసం. ఓకే, ఆ కొత్త ముక్కు పుడక 3000 పెట్టి డైమండ్ ముక్కు పుడక కొడుకుంది కాజల్. అది చెప్పడం కోసం. 3000 ఎందుకు చేతు? 1 సెంట్ అది తక్కువ చేతు. డైమండ్ అంటే బాగుంటుంది. 1 సెంట్ డైమండ్ 3000 ఉన్నది ఎందుకు? సారీ. ఓకే, మంచి మాట గురించి మాట్లాడుతున్నాము. ఇద్దరు మాట్లాడుకుంటే మంచి మాటల కన్నా ఇలాంటి బ్లాబ్లా మాటలు వస్తూ ఉంటాయి. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే గాయత్రికి. సో లెట్స్ కాల్ గాయత్రి. గాయ్ 1, గాయ్ 2, గాయ్ 3. దట్ మీన్స్ అవు 3, దట్ ఈస్ గాయత్రి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట. తన అలా ఆటోగ్రాఫ్ పెట్టమంటే గాయ్ 1, గాయ్ 2, గాయత్రి అని పెట్టేది. బట్ షీ ఇస్ నో మోర్. ఐ మిస్ యు గాయత్రి. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఓకే, సరే గాయత్రితో మాట్లాడదాం. హలో హలో, హాయ్ గాయత్రి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, బాగున్నావా? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఓ మై గాడ్, పక్క నుంచి ఎవరు అరుస్తున్నారు? మా తమ్ముడు సుబ్రహ్మణ్యం ఫర్ సేలా? ఇంకా సేల్ కి రాలేదంట. చైతు ఫర్ సేల్ బోర్డ్ ఆన్ ఉంది ఇప్పుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు గాయత్రి అండ్ సుబ్రహ్మణ్యం? తిరుపతి. అచ్చా, పెద్ద తిరుపతా? ఓకే, ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నాం. అదే, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓకే, మీ తమ్ముడు? మా తమ్ముడు రాడు. కానీ నాతో ఫుల్ అట్లా జోష్ తో మాట్లాడి చైతు మాట్లాడంగానే థర్డ్ అక్కడ ఇక్కడ అని అట్లా ముక్కలు మాట్లాడుతున్నావేంటి? చైతు అంటే భయమా? లేదు, నువ్వంటే చాలా ఇష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. హాయ్ సుబ్రహ్మణ్యం. పక్క నుంచి అసలు అరుపులే. సుబ్రహ్మణ్యం అయితే ఒకసారి ఇచ్చేయమ్మా మీ తమ్ముడికి, మాట్లాడితే కొంచెం కూల్ డౌన్ అవుతాడు. నీతో మాట్లాడిస్తాడు ప్రశాంతంగా. హాయ్ సుబ్బు. చాలా బాగున్నావు. నువ్వు బాగున్నావా? హాయ్ హాయ్ సుబ్బు. కాజల్ కి హాయ్ చెప్పవా సుబ్బు? ఏంటి మస్త్ టైం పాస్ సిటీ ప్లస్. ఏ సూపర్, ఫుల్ జోష్ లో ఉన్నాడు. మాట్లాడి అయిపోయింది సుబ్రహ్మణ్యం. మీ అక్కకి ఇచ్చేసి. మా తమ్ముడికి చైతు అంటే ఇష్టం, నాకు కాజల్ అంటే ఇష్టం. అసలు ఇద్దరు ఫ్యామిలీ అంత బ్యాలెన్స్ చేసుకున్నారుగా. మస్తు టైం పాస్ బాగా ఫాలో అవుతున్నారు. ఒక అమ్మాయిగా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నా, ఒక మగాడిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. సూపర్ సుబ్బు. గాయత్రి, ఈ రోజు టాపిక్ విషయానికి వస్తే ఒక మంచి మాట అని మాట్లాడుతున్నాము. మీ తిరుపతి నుంచి, మీ తిరుపతి వాళ్ళందరి తరపు నుంచి మా వాళ్ళందరికి ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తావు గాయత్రి? గాయత్రి, చైతు అసలు మాట్లాడగానే నీ వాయిస్ లో అయిపోతుంది, కానీ నేను మాట్లాడతాను. నేను అడుగుతాను. నువ్వు మాట్లాడగల చెప్పమాక. చైతు మాట్లాడుతుండే వాయిస్ లో అవుతుంది, చైతు మాట్లాడుతుండే భయమా అని చెప్పి రాముడు అడుగు. గాయత్రి కాజల్ మాట్లాడుతుంటే కాజల్ అడుగుద్దంటే చెప్పమ్మా. కొంచెం మాట్లాడుతున్నా చైతు. గాయత్రి, ఇవాళ టాపిక్ ఒక మంచి మాట. ఓకే, సో ఒక మంచి మాట చెప్పు. ఒక మంచి మాట అనగానే మీ మైండ్ లో ఏ మాట వస్తుంది? పాడు సుబ్రహ్మణ్యం, పాడు. పాడు. గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఇంకో పాట వేసుకో సుబ్బు.
బ్లాక్ బాస్టరే సూపర్ సుబ్రహ్మణ్యం. సో గాయత్రి మంచి మాట ఏం చెప్పలేవు, మేమిద్దరమే నీకు మంచి మాట చెప్తాం విను. ఓకే కాదు, నాకు ఒక మంచి మాట అర్థమైంది. సుబ్రహ్మణ్యం ఫుల్ పాటలు పాడుతూ ఉన్నాడు కదా, సో దాన్ని బట్టి నేను రాబట్టిన ఒక మంచి మాట ఏంటి అంటే లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అవకాశం ఉన్నా లేకపోయినా పాటలు పాడుతూ ఉండాలి. వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ సుబ్రహ్మణ్యం. బాయ్. బాయ్ గాయత్రి. అక్క తమ్ముళ్ళు ఇద్దరు తిరుపతి నుంచి బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. చిన్న చిన్న బుడంకాయలు కూడా మా షో చూస్తూ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా మా షోలో జాయిన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అవును, వీరితో మాట్లాడుతుంటే మా అక్క వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చాడు. నాకు కూడా కాదు, వాడే మైండ్ లో ఉన్నాడు తెలుసా. జునైద్ అన్నమాట, వైజాగ్ లో ఉంటాడు మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి. మొన్న కాల్ చేసి షబుమాసి నేను మస్తు టైం పాస్ చూసాను, నేను మాట్లాడతాను మస్తు టైం పాస్, నాకు కాల్ చేయి అన్నాడు. అంటే సరేరా అని పెట్టేశాను. మళ్ళీ కాల్ చేశాడు. షబుమాసి నేను మస్తు టైం పాస్ మాట్లాడతాను, తెలుగులో మాట్లాడు, తెలుగులో మస్తు టైం పాస్, హాయ్ హలో అని షోలో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అరే బాబు ఇంకా షూట్ లో లేవురా, ఇప్పుడు కాల్ చేసిన వేస్ట్ రా అంటే సరే ఓకే బాయ్ అని పెట్టేశాడు. రోజు మస్తు టైం పాస్ లో ఒక మంచి మాట అని చెప్పేసి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాము. అండ్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళకి మాట్లాడదాము. మరి కాసేపట్లో కాజల్ వాళ్ళ మాసి అదే బుడ్డోడికి నేను చేతు మాసి అంటే అమ్మ లాంటిది, మాసి అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. షబ్బు మాసి అంటే పిన్ని అని అర్థం. నువ్వు అమ్మ లాంటిది కాజల్? అవును చేతు, చాలా చిన్నప్పుడే అమ్మనైపోయాను నేను. అంటే అంతే కదా, మన షోకి కూడా నువ్వు అమ్మ లాంటిదని. ఇప్పుడు మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళు రండి నా ఒళ్ళు కూర్చోండి అంటావు కదా. మస్తు టైం పాస్ కా మా పిత. కాజల్ వాళ్ళ బుడ్డోడు జునైద్ కి మాట్లాడదాం, మనోడికి కాల్ చేద్దాం. సో లెట్స్ కాల్ జునైద్ బాబు. హాయ్ జున్ను, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ జున్ను, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏం చేస్తుంటావు జున్ను? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఏ స్కూల్? ఓకే, నువ్వు మస్తు టైం పాస్ షో చూస్తూ ఉంటావా? నీకు తెలుగు వచ్చా బాగా? దంచేస్తాడు అసలు, తెలుగు వచ్చా? వెళ్ళి దేవుడు ముందు దండం పెట్టు. తెలుసా మంచిగా? వచ్చా, గుడ్ బాయ్. యూకేజీ చదువుతూ మాతో షోలో మాట్లాడడానికి జాయిన్ అయ్యాను. సూపర్. మా షో ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం మస్తు టైం పాస్ నీకు? యూట్యూబ్ లో చూస్తా. యూట్యూబ్ లో చూస్తావా? యా సో స్వీట్ జున్ను. ఎందుకు చూస్తావు యూట్యూబ్ లో పెట్టుకుని మరి నువ్వు మస్తు టైం పాస్? యూట్యూబ్ లో పెట్టుకుని చూస్తా. ఎందుకు చూస్తావు మస్తు టైం పాస్? ఎందుకంటే చాలా సార్లు చూడొచ్చా? నీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు. సూపర్. సరే, నువ్వు క్రికెట్ కి అలాగే ఎక్సర్సైజ్ కి ఇంకా చాలా చేస్తున్నావు, స్కేటింగ్ కి చాలా చాలా చేస్తున్నావు వైజాగ్ రోడ్ల పైన. ఎలా ఉంది సమ్మర్ హాలిడేస్? ఏం చేస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు బాగా నువ్వు? నేను కంప్యూటర్ చూస్తున్నా. అబ్బో, ఇప్పుడు కంప్యూటర్ చేసేస్తున్నావా? ఏం చేస్తావు కంప్యూటర్ లో? మస్తు టైం పాస్ చూస్తా. అక్కడ కూడా సూపర్ అబ్బా. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు జునైద్? మా అక్కతో మాట్లాడు. మీ అక్కతో మాట్లాడాలా? ఇచ్చేసి నీతో మాట్లాడడానికి కాల్ చేసి మీ అక్కకి ఇస్తా అంటావేంట్రా జున్నుగా? హలో హలో హాయ్ 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 సంప్రీత్. యా. हाउ डेयर यू कॉल काजल मासी को काजल? ये मस्त टाइम पास है. मासी किधर भी मासी. हाय काजल मासी. हाय अंकल. हेलो समरीन. समरीन सुपर ऐसा कैसे रे समरीन? चैतू भैया बोल. भैया आया. काजल मासी चैतू भैया. हाँ काजल मासी. हाँ काजल मासी मैं भैया आपको. నీకన్నా ముస్కానే బెస్ట్. నన్ను అన్న అని పిలుస్తూ ఉంటుంది, నువ్వే అంకుల్ అంటున్నావు. వేస్ట్. అంటే మా చిన్నక్క వాళ్ళ కూతురు అనమాట. ముస్కానే అన్న అంటున్నప్పుడు నువ్వు నన్ను అన్నాను అంకుల్ బాగోదు. మళ్ళీ ఒకసారి పిలువు. సమరీన్ నాకు యాక్చువల్ గా తెలియదు ముస్కాన్ తిని భయ్యా అని పిలుస్తున్న విషయం. సో నేను నెక్స్ట్ వెళ్ళాక నేను ముస్కాన్ కూడా చెప్తాను అంకుల్ అని పిలవమని. హాయ్ చైతు భయ్యా, హౌ ఆర్ యు, వెల్కమ్ టు అవర్ ప్లేస్ అని చెప్పేసి మంచిగా రిసీవ్ చేసుకుంటుంది ముస్కాన్ ఎప్పుడు వెళ్ళినా కూడా. అవునా? నేను చెప్తా ముస్కాన్కి అంకుల్ అని పిలవమని. ఓకే పిలుచుకోండి. మీరు అంకుల్ అని పిలిస్తే ఏంటి, ఏమైతే ఏంటి. కాదు ఆంటీ అంటున్నారు, దానికి ఇంకేం కావాలి చెప్పండి. మామ ఇస్ గుడ్. మామ ఇస్ టూ గుడ్ యాక్చువల్లీ. యూ కెన్ కాల్ మాసీ మామ. వావ్.
మాసి మామ అంటే రిలేషన్ మారిపోద్దులే. మీ మాసి ఉంది కదా, మాసిలో నీకు బాగా నచ్చేది ఏంటి సమ్రీన్? వాయిస్ ఓకే, మాసిలో నచ్చంది ఏంటి నీకు? నచ్చిందా? you- Height. సమ్రీన్ ఇంకా అలాంటి ఇంకా చెప్పు సమ్రీన్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి దట్ యూ హేట్ అబౌట్ కాజల్, రైట్? కాజల్ చూస్తేనే చాలా చిరాకు వస్తుంది. అలాంటి ఏదైనా సిచ్యువేషన్ చెప్పు ఒకటి. అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు ఇప్పుడు దాకా. ఐ నో బేబీ బికాస్ ఐఎమ్ లవింగ్ గర్ల్ కాబట్టి నేను అందరినీ ఓకే, మమ్మీకి ఇచ్చేసి ఒకసారి ఫోన్. హలో, అస్సలాముఅలైకుం మయాపా. వాలేకుం సలాం. ఖైరియత్? అల్హమ్దులిల్లా. బడేపా, ఒకే ఒకటి ఈ రోజు మస్తు టైం పాస్ లో మేము ఒక మంచి మాట అనే దాని గురించి మాట్లాడుతున్నాము. మీరే కనుక ఒక మంచి మాట మా వ్యూవర్స్ అందరికి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ హ్యాపీగా ఉండాలని చెప్తాను. సూపర్. అక్క కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ అక్క కూడా ఎప్పుడు అక్కడ నువ్వు చాలా బాగుంటుంది తెలుసా. మీ ముగ్గురులో నువ్వే బాగుంటావు, తర్వాత చిన్నక్క బాగుంటది, తర్వాత ఈ మాట బాగుంటది. థ్యాంక్ యూ. చాలా ఫొటోస్ చూస్తున్నాను, చిన్నప్పుడు కానీ లేకపోతే మిడిల్ ఏజ్ లో ఉన్న కానీ లేకపోతే ఇప్పుడు కానీ మీరే బాగుంటారు, తర్వాత చిన్నక్క, తర్వాతే కాజులు. థ్యాంక్ యూ. అంటే చిన్నక్క దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నక్కకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను, తర్వాత మీకు ఇస్తాను, తర్వాత కాజులకి ఇస్తాను. నా దగ్గర ఉన్నప్పుడు నేనే బాగున్నాను అంటాడు. నేను అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కదా అట్లా. చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయింది, సరదాగా మాట్లాడేందుకు. హైదరాబాద్ లో మీకోసం వెయిట్ చేస్తున్నాము. వీలైతే మా షోలో కూడా మిమ్మల్ని కూర్చోబెడతాము, జల్దీ వచ్చేసేయండి. ఓకే, ఓకే, బాయ్ బాయ్. టేక్ కేర్, అల్లాహ్ హఫీజ్, బాయ్ బాయ్ బాయ్. దట్ వాస్ కాజల్స్ చిన్న ఫ్యామిలీ, పెద్దక్క ఫ్యామిలీ. పెద్దక్క వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు మాట్లాడారు. ఇంకొక కూతురు ఉంది, పెద్దక్క వాళ్ళ ఆయన కూడా ఉన్నారు. ఎస్, 5 members కలిగిన క్యూట్ లిటిల్ స్మాల్ హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళని చూసినప్పుడల్లా వావ్ క్యూట్ ఫ్యామిలీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బావ గారిని చూసినప్పుడే ఇట్లాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది. అక్కో మీరు అక్కడే ఉండండి, హైదరాబాద్ కి రామాకండి. హలో, అది చిన్నప్పుడు అబ్బా. అచ్చా, ఓకే ఓకే. అంటే ఇప్పుడు నువ్వు పెద్దదాన్ని అయినావు కదా. ఆబ్వియస్లీ చేత నువ్వు పెద్దవాడు అయిపోయావు, నేను పెద్దదాన్ని అయిపోయాను, అందరం పెద్దవాళ్ళు అయిపోయావు. మనకి రజిత రిక్వెస్ట్ చేసింది ప్రాంక్ కాల్ చేయమని శ్యామ్ కి. శ్యామ్ వచ్చేసి రీసెంట్ గా బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాడంట. సో మనం వచ్చేసి ఒక కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నట్టు, బ్యాంక్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు కదా, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మాకు డేటాలో మీ నెంబర్ వచ్చిందని చెప్పేసి క్లియర్ గా మాట్లాడి మనల్ని ప్రాంక్ చేద్దాం. సో రజిత చూస్తున్నావు కదా, మీ వాడికే కాల్ చేస్తున్నాం, మీ వాడిని ప్రాంక్ చేయబోద్దాం. సో లెట్స్ కాల్ శ్యామ్. ఎంతసేపు అయినా లిఫ్ట్ చేయట్లేదు. చేతు, నాకు ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్ గా శ్యామ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా, మనం ఒక పని చేద్దాం, రజితకి కాల్ చేసి రజితాని బక్రా చేద్దాం. శ్యామ్ అసలు ప్రాంక్ కాల్ చేస్తే అసలు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు, అది ఏదో ఒకటి చెప్పేసి ప్రాంక్ కాల్ చేసేద్దాం. రజితకి ఏంటి కాజల్? నాకు తెలీదు బూతులు. నువ్వు మాట్లాడేవే అవి చేతు. అసలు ఏంటి బూతులు అంటే? నువ్వు మాట్లాడేవే అది ఏంటి? అవే మనం మాట్లాడేవా? నువ్వు మాట్లాడేవి చేతు. మాట్లాడితే పి, మాట్లాడితే జీ అంటుంటావు కదా, అవి పీజీయా? పోస్ట్ గ్రాడ్యుయేషన్. హలో హలో, ఎందుకు అట్లా మాట్లాడంటో అసలు ఏమో అబ్బా, నిన్న చాలా హర్ట్ అయ్యాను. హలో హలో, రజిత, నేను కాజల్ చేతు మస్తు టైం పాస్ నుంచి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటబ్బా మీ ఫ్రెండ్ శ్యామ్ అట్లా మాట్లాడతాడు, చాలా వాళ్ళు మాట్లాడాడు. లైఫ్ లో ఇప్పటి వరకు ఇన్ని ప్రాంక్ కాల్స్ చేశాము, ఇంత వల్గర్ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు తెలుసా. అవునా? అవును. కాదు రజిత, ప్రాంక్ చేయమని చెప్పారు, కానీ ఒక కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్ కి, క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇస్తే బాగుంటది కదా. మరి అంత వల్గర్ గా మాట్లాడే అబ్బాయి నంబర్ ఇచ్చింది, ప్రాంక్ కాల్ చేస్తున్నావు అంటే అసలు వినడే. బూతుల మీద బూతులు, బాబోయ్ ఎన్ని బూతులు తిట్టాడు. నన్ను లైఫ్ లో అన్ని బూతులు వినలేదు తెలుసా. అదెవరు రజిత? దానికి మీకు ఇద్దరికి ఉంటదని ఏందేందో మాట్లాడండి తెలుసా. ఇజ్జత్ పోయింది మా వాళ్ళందరి ముందు. ఒకసారి నీకు చెప్దామని చెప్పేసి ఊరికే కాల్ చేసినాము. నీకు చెప్దాము, ఇట్లా మేము యాక్చువల్గా ట్రై చేసాం, ప్రాంక్ కాల్ చేసాము. ఏం చేస్తుంటాడు అసలు అబ్బాయి? డిగ్రీ చేసినోడు, మంచిగా చదువుకున్నాడు కదా, అలా మాట్లాడతాడేంటి? నీకేమైతాడు అసలు? జస్ట్ అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎందుకు రజిత? చందాలంగా, ఇంత చీప్ పర్సన్. వెరీ వెరీ డిస్టర్బ్డ్, చాలా డిస్టర్బ్ అయిపోయాను. మామూలు జస్ట్ క్యాజువల్ ఫ్రెండేనా?
కాదు రచిత, కాజల్ ఏమన్నాడు తెలుసా, అసలు నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావే, ఎడ్డి మొహంలా ఉంటావు, నువ్వెవరు యాంకర్ అంటున్నావు అని చెప్పేసి ఏందేదో మాట్లాడాడు. మేము ఈటీవీ ప్లస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మస్తు టైం పాస్ షో అంటుంటే నీకు రచితకి ఇద్దరికి ఉంటుంది, ఇద్దరు కలిసి రండి నా దగ్గరికి, అసలు మీ మొహాలు మీరు అని చెప్పేసి ఏదేదో మాట్లాడాడు. అసలు అతను బ్యాంక్ ఎగ్జామ్ రాసినోడే, నిజంగా బ్యాంక్ లో జాబ్ వస్తుందా? అట్లాంటి లాంగ్వేజ్ ఉంటే చైతన్య ఏమన్నాడు తెలుసా, నువ్వు ఉంటావు ఆ పొట్టేసుకొని బండగా పంది మొహం వేసుకొని పంది ముక్క వేసుకొని ఆ ముళ్ళ జుట్టు వేసుకొని ఆ జుట్టు సరి చేసుకునే ముందు నాతో మాట్లాడిపోయే ముందు నువ్వు నీ షో నువ్వు నీ యాంకరింగ్ ఏంటంటో అనేసాడు. అనలేదు, కొన్నే అన్నాడు అంతే. లేదు అన్నాడు. సారీ కాజల్, తన తరఫున నేను సారీ చెప్తున్నాను. కాదు, సారీ చెప్పినంత మాత్రాన మమ్మల్ని అందరి ముందు అన్న మాటలు పడిపోవు కదా. ఇగో నోరు జారితే ఊరు మంచిది కాదు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అట్లా ఇంత చెడ్డ నోరు ఉన్న వాడికి ఊరంతా చెడ్డ అయిపోతుంది కదా పాపం. నచ్చలేదు, అలాంటి వాడు అనుకోలేదు. అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయమాక, నాలాంటి వాడితో చేసినా కొంచెం బాగుంటది. ఎక్కడ ఉంటావు చెప్పు? మాది కరీంనగర్. మనోడు ఎక్కడ ఉంటాడు? వాళ్ళకి విలాసాలు కరీంనగర్ డిస్ట్రిక్ట్. బా దూరం పెట్టేసి అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమాక అస్సలు. వాళ్ళ మేము షోలో మొత్తం ఒక మంచి మాట అని అందరి చేత మంచి మాటలు మాట్లాడించాం. సడన్ గా ప్రాంక్ కాల్ చేసేసరికి ఇన్ని చెడ్డ మాటలు విని మాకు మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయింది. అయ్యా ఇప్పుడు నీకు కూడా అలానే ఉంది కదా? అవును, అందుకే ఆ ఫీలింగ్ అదే కదా, నీకు ఇప్పుడు ఉన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోకూడదని ఇప్పుడు నీకు ఒక మంచి మాట చెప్తున్నావు విను. ఇప్పుడు నీకు చేసాం ప్రాంక్ కాల్, కాజల్ ఇంకా చేద్దాం అని మస్తు టైం పాస్. నిన్నే ప్రాంక్ చేసిన రివర్స్ లో, మీ వాడు ఫోన్ ఎత్తలేదు. నన్ను ప్లాన్ చేశారా? మీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకని చెప్పేసి నిన్నే రివర్స్ లో వేసుకుందాం, నిన్నే రివర్స్ లో ఆడుకుందాం అని చెప్పేసి ఫోన్ చేసినాం నీకు. టూ మచ్. మరి మస్తు టైం పాస్ అంటే ఏమనుకున్నావు? కాజల్ చేతి అంటే ఏమనుకున్నావు? ఇట్లాగే చేస్తారు. ఎలా ఉంది మా ఈ మస్తు టైం పాస్ ప్రాంక్ కాల్? అసలు నమ్మలేకపోతున్నాను, అసలు నమ్మలేదు అని ఏంటి ఇట్లా మాట్లాడి అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అలా దిమ్మ తిరిగిపోవడం కోసం ఇట్లా మేము నీకు కాల్ చేసి నిన్ను ఆడుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పు, మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికి ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్పాలి, ఏం లేదు, అందరితో మంచి హ్యాపీగా ఉండండి. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఏం చెప్పుకోవద్దు, అందరితో హ్యాపీగా ఉండాలి అంటే అన్ని చెప్తున్నా. సౌండ్స్ గుడ్, రియల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనే హాయ్ చెప్తారా? మీ అక్క స్వప్నకి అన్నయ్య శ్రవణ్ కి ఇద్దరికి కూడా మా తరపు నుంచి హాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. ఇంత ఈజీగా బక్కర్ అయిపోతారు అనుకోలేదు తెలుసా. అమ్మో ఈ అమ్మాయి నమ్ముద్దో లేదో అని చెప్పేసి అనుకున్నాం, కానీ సింపుల్ గా అయిపోయింది. యాక్చువల్ గా నమ్మాలి, ఎందుకంటే దిస్ ఇస్ బెస్టెస్ట్ ప్రాంక్, సేఫెస్ట్ ప్రాంక్ అయితే. ఎందుకంటే ప్రాంక్ కాల్ కి తన నంబర్ ఇచ్చింది కదా, సో కాల్ చేసి ఇట్లా మాట్లాడాడు మీ వాడు అనగానే తను షాక్ అయిపోయింది. అయ్యా నిజంగా అలా మాట్లాడారు. కొంతమంది కాన్ఫిడెంట్ ఉంటారు, ఎక్స్క్యూజ్ మీ అట్లాంటి వాడు కాదు, అట్లా మాట్లాడు అది అని చెప్పేసి ఫైట్ చేస్తారు. కానీ అమ్మాయి ఎట్లా చేసిందంటే జీవించారు కాబట్టి రెచ్చిపోయాను ఇందాక. పొట్ట బండ ఇంకేమన్నా పంది చుట్టేసుకుని ఉంటానా? నువ్వు ఎవరిది పంది మూతి? అలా ప్రాంక్ చేస్తుంటాం. మీ వాళ్ళని కూడా మీరు ప్రాంక్ చేయాలి అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ డీటెయిల్స్ అన్ని పంపించండి, మేము ఆడుకుంటాము. జాగ్రత్తగా ఉండండి, ఇట్లాగే మీకు కూడా ప్రాంక్ చేసే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ విత్ కాజల్ ఇంకా చేతు. చాలా బివేర్, ఓకే? బివేర్ ఆఫ్ డాగ్స్ అంటారు కదా, బివేర్ ఆఫ్ కాజల్ ఇంకా చేతు. ఎస్, బివేర్ ఆఫ్ మస్త్ టైం పాస్ ప్రాంక్ కాల్ అన్నమాట. ఈటీవీ ప్లస్ లో మాత్రమే వస్తుంది మస్త్ టైం పాస్, అండ్ ఈటీవీ ప్లస్ అంటేనే మస్త్ టైం పాస్. అండ్ చేతు, నేను ఇప్పటి వరకు నన్ను ఒక మంచి మాట కూడా అడగలేదు అసలు. ఎక్కడ అడగనిస్తాం, మేము ప్రతిరోజు వస్తాము, ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటాం కదా మీకు, అంటే అని చెప్పేసి నీకు నువ్వే. సరే, ఈ రోజు స్పెషల్ గా మన వ్యూవర్స్ అందరి కోసం ఒక మంచి మాట కాజల్ చెప్పాలంటే ఏం మాట చెప్తుంది? ఒక మంచి మాట కాజల్ తరపున ఒక మంచి మాట. ప్రతి సెకండ్ ని, ఎవ్రీ సెకండ్ ని, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని. లిటరలీ ఐ మీన్ ఇట్ అన్నమాట. ప్రతి సెకండ్ ని లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఇదే ఆఖరి సెకండ్, ఇదే ఇంకా నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతున్నా అంటే మీకు ఎలా ఉంటుంది అంటే ఆ కంగారు పడదు. కానీ అప్పుడు కూడా
నేను చచ్చిపోతున్నాను అని ఆ సెకండ్ కూడా నవ్వుతూ చచ్చిపోవడం చెప్పేసి కాదు చెప్తుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన అప్పులప్పర సినిమా నేను పోయాను ముసలం చచ్చిపోద్ది కదా, ఆ టైప్ లో ఉంటుంది. అలా కాదు, నేను పోతున్నా అని అనుకోవద్దు. ఏమో ఎప్పుడు పోతామో తెలియదు కదా, అందుకే ఎప్పుడు హ్యాపీగా ఉంటే ప్రతి సెకండ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతాం, అండ్ ప్రతి లైఫ్ లో ప్రతి మూమెంట్ ని లివ్ చేసిన వాళ్ళు అవుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ నేనే గనక వెళ్ళిపోయే ముందు ఒకే ఒకటి చెప్పాలి అంటే గనక, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అసలు నన్ను ఇష్టపడరు, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా. ముందు నువ్వు ఎట్లున్నావో చూసుకో, నువ్వు ఎట్లుంటే ఇతరులు కూడా అట్లాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇతరులని ఒక మిర్రర్ లాగా ట్రీట్ చేసుకోండి, అంటే ఒక అద్దం లాగా చూసుకోండి. నువ్వు నవ్వితే వాళ్ళు నవ్వుతారు, ఓకే. నువ్వు కోపడితే వాళ్ళు కోపడతారు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు, నువ్వు ఫైట్ చేస్తే వాళ్ళు ఫైట్ చేస్తారు. సో అన్నిటికన్నా సేఫ్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండు, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచు. ఆ స్మైల్ అనేది క్యారీ చేస్తూ ఉండు, ఇతరులు కూడా స్మైల్ చేస్తుంటారు. ఎవరో రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కూడా చూసి ఒక నవ్వు నవ్వితే వాళ్ళు కూడా ఒక చిరునవ్వు మనకు అందిస్తారు, ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు కదా. సో యాజ్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. విత్ దిస్ చైతు ఇంకా కాజల్ ఇయాల్టి మస్తు టైం పాస్ కి సెలవు తీసుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆటలాడుకుంటూ మస్తు టైం పాస్ లో మస్తు ఆట ఆడుకొని మస్తుగా టైం పాస్ చేసుకుందాము. Till then, as always say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Take care, love you all.